Hello friends, welcome back to my video once again. In this video, we are going to learn about the most important thing, verb. Before starting our video, please do subscribe and like and share this video to your friends. Verb means it expresses an action or a situation or a state. వర్బ్ అంటే క్రియ అనేటువంటిది ఏదైనా ఒక పనిని కానీ లేదా ఒక సిచ్యువేషన్ లేదా ఒక సంఘటనను కానీ తెలియజేస్తుంది. ఈ యొక్క వర్బ్ అంటే మనము మన డైలీ లైఫ్లో ఎన్నోసార్లు యూజ్ చేస్తూ ఉంటాం. వితౌట్ వర్బ్ వి కాంట్ సే ఎనీథింగ్ ఆర్ వీ కెన్ నాట్ ఫ్రేమ్ ఎనీ సెంటెన్స్. ఏదైనా ఒక సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేయాలి అంటే మనకు వర్బ్ అనేది చాలా అవసరం. లెట్ us see one example that I play chess, నేను చెస్ ఆడతాను. ఆర్ అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ ఆమ్ డ్రింకింగ్, నేను నీళ్లు తాగుతున్నాను. ఆర్ యూ కెన్ సే దట్ ఐ ఆమ్ ఈటింగ్, నేను తింటూ ఉన్నాను. ఆర్ యూ కెన్ సే ఐ ఆమ్ లిసనింగ్, ఐ ఆమ్ రైటింగ్, ఐ ఆమ్ డాన్సింగ్, ఐ ఆమ్ వాకింగ్, ఐ ఆమ్ లుకింగ్, ఐ ఆమ్ టీచింగ్, ఆర్ యూ కెన్ సే దట్ ఐ ఆమ్ వాచింగ్. సో దీస్ ఆర్ కాల్డ్ ద వర్క్స్. అంటే ఇవన్నీ కూడా పనులు. ఈ పనులను మనం వర్బ్ అనేటువంటి దాంతో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. లెట్ us see how many types in this verb. There are 4 types of verbs are there. Number 1, stative verbs and dynamic verbs. These are all called like state verbs and action verbs. And the second thing is main verb and auxiliary verb or helping verb and modals. And the third thing is regular or irregular verbs. And the fourth thing is transitive and intransitive verbs. Let us see the number 1, stative verb. ఈ యొక్క స్టేటివ్ వర్బ్ విచ్ దీని అర్థం ఏంటంటే ఇట్ ఎక్స్ప్రెస్ ఎన్ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ని లేదా ఒక సంఘటనని మనకు తెలియజేసేదాన్ని స్టేటివ్ వర్బ్స్ అంటారు. అదేవిధంగా యాక్షన్ వర్బ్స్ మీన్స్ ఈ యాక్షన్ వర్బ్స్ అంటే ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిని యాక్షన్ వర్బ్ అంటారు. లెట్ us see the difference between the stative verb and action verb. స్టేటివ్ వర్బ్ అంటే ఏంటి, యాక్షన్ వర్బ్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో ఈ యొక్క వీడియోలో చూద్దాం. The stative verb means, let's say one example that think, own, have, or you can say that like, etc. etc. స్టేటివ్ వర్బ్స్లో మనం చూసినప్పుడు థింక్ అంటే ఆలోచించడం, నో అంటే తెలుసు లేకపోతే, యూ కెన్ సే లైక్ అంటే ఇష్టం, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ స్టేటివ్ వర్బ్స్ని మనం ఎగ్జాంపుల్స్గా చూస్తే ఐ హ్యావ్ ఏ కార్, నా దగ్గర ఒక కార్ ఉంది. వీ హ్యావ్ ఏ హౌస్, మాకు ఒక ఇల్లు ఉంది. ఆర్ యూ కెన్ సే దట్ దే హ్యావ్ ఏ కార్, వాడి దగ్గర ఒక కార్ ఉంది. ఆర్ యూ కెన్ సే దట్ దే హ్యావ్ మెనీ కార్స్, వాడి దగ్గర చాలా కార్స్ ఉన్నాయి. ఆర్ యూ కెన్ యూస్ సో మెనీ వర్డ్స్ లైక్ హ్యావ్ అండ్ యూ కెన్ సే దట్ ఐ లైక్ టీ, నాకు టీ అంటే ఇష్టం. అండ్ ఐ లైక్ మిల్క్, నాకు పాలు అంటే ఇష్టం. ఐ లైక్ స్విమ్మింగ్, నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం. Or you can say more things like this, because the stative verbs are used to express a situation. ఒక సిచ్యువేషన్ని మనము స్టేటివ్ వర్బ్స్ రూపంలో యూజ్ చేస్తాం. ఆర్ దే ఆర్ కాల్డ్ స్టేట్ వర్బ్స్, స్టేట్ వర్బ్స్ అని కూడా అంటారు. ఈ యొక్క స్టేట్ వర్బ్స్లో మనం మెయిన్ రూల్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే స్టేట్ వర్బ్స్ కెన్ నాట్ బి యూస్డ్ యాజ్ ఇంగ్ ఫామ్. ఇంగ్ ఫామ్లో మనము ఈ యొక్క స్టేటివ్ వర్బ్స్ని యూజ్ చేయకూడదు. అంటే చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారంటే ఈ స్టేటివ్ వర్బ్స్ వచ్చేసరికి వీటికి ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఐ ఆమ్ హ్యావింగ్ ఏ కార్, ఆర్ యూ కెన్ సే దట్ ఐ ఆమ్ ఓనింగ్ ఏ కార్. సో ఈ 2 examples ఆర్ రాంగ్ బికాస్ యూ షుడ్ నాట్ యూస్ ఇంగ్ ఫామ్ టు ద స్టేటివ్ వర్బ్స్. స్టేటివ్ వర్బ్స్కి మనం ఎప్పుడు కూడా ఇంగ్ ఫామ్ని యూజ్ చేయకూడదు. మనము స్టేటివ్ వర్బ్స్ని యూజ్ చేసామంటే టెన్సెస్లో, టెన్స్ అంటే అందరికీ కూడా తెలుసు కాలములు, లైక్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, అండ్ యూ కెన్ సే ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ యొక్క 12 types ఆఫ్ టెన్సెస్ అని కూడా మనం ఉంటాయి. కానీ ఇందులో స్టేటివ్ వర్బ్స్ని యూజ్ చేయాలి అంటే యూ కెన్ యూస్ ఓన్లీ 2 types. వన్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే స్టేటివ్ వర్బ్స్ని యూజ్ చేయాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి పర్ఫెక్ట్ టెన్స్లలో మాత్రమే స్టేటివ్ వర్బ్స్ని యూజ్ చేయాలి. లెట్ us see one example that I know English.
నాకు ఇంగ్లీష్ తెలుసు. బట్ యూ షుడ్ నాట్ యూస్ ఐ ఆమ్ నోయింగ్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ తెలుసు అనే మీనింగ్ మనం ఇక్కడ రాదు. ఎందుకంటే స్టేటివ్ వర్బ్స్ని మనము ఇంగ్లీష్లో ఇంగ్ ఫామ్లో యూజ్ చేయం, కంటిన్యూస్ ఫామ్లో యూజ్ చేయం. బట్ యూ కెన్ సే దట్ ఐ నో ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ తెలుసు. అండ్ యూ కెన్ యూస్ దెమ్ ఇన్ పర్ఫెక్ట్ టెన్స్ లైక్ ఐ హ్యావ్ నోన్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ తెలుసు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనకు స్టేటివ్ వర్బ్స్ని మనం యూజ్ చేసాము అంటే మనం ఎంత మాత్రం కూడా కంటిన్యూస్ ఫామ్లో యూజ్ చేయకూడదు. మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కానీ లేదా పర్ఫెక్ట్ టెన్సెస్లో మాత్రమే ఈ యొక్క స్టేటివ్ వర్బ్స్ని యూజ్ చేయాలి. అండ్ యాక్షన్ వర్బ్స్ ఆర్ డైనామిక్ వర్డ్స్ ఆర్ కాల్డ్, ఇవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇంగ్ ఫామ్లో యూజ్ చేయొచ్చు, అంటే కంటిన్యూస్ ఫామ్లో యూజ్ చేయొచ్చు. లెట్ us see one example. ఐ ఆమ్ ఈటింగ్ ద యాపిల్, నేను యాపిల్ని తింటూ ఉన్నాను. ఐ ఆమ్ లిసనింగ్ టు ద మ్యూజిక్, నేను మ్యూజిక్ని వింటున్నాను. ఐ ఆమ్ లుకింగ్ అట్ ద బోర్డ్, నేను బోర్డు వైపు చూస్తూ ఉన్నాను. సో మనము ప్రతి ఒక్క టెన్స్లో కూడా ఈ యొక్క ఇంగ్ ఫామ్ని యూజ్ చేయొచ్చు, ఎప్పుడు మనం యాక్షన్ వర్బ్స్ని యూజ్ చేస్తున్నప్పుడు. సో స్టూడెంట్స్, యూ షుడ్ నాట్ డూ దట్ మిస్టేక్ దట్ యూ షుడ్ నాట్ యూజ్ ఇంగ్ ఫామ్ టు ద స్టేటివ్ వర్బ్స్. మీరు స్టేటివ్ వర్బ్స్ని యూజ్ చేస్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంగ్ ఫామ్ని యూజ్ చేయకూడదు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో అండ్ some more example we can see stative verbs like I love chocolates, నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం. ఆర్ అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ లైక్ దట్ షో, నాకు ఆ షో అంటే ఇష్టం. బట్ యూ షుడ్ నాట్ సే దట్ ఐ ఆమ్ లైకింగ్ షో ఆర్ ఐ హ్యావ్ బీన్ లైకింగ్ షో. సో యూ షుడ్ నాట్ యూస్ దట్. ఆ విధంగా మనము యూజ్ చేయకూడదు, కంటిన్యూస్ ఫామ్ అనేది యూజ్ చేయకూడదు. అదేవిధంగా ఐ హేట్ క్లీనింగ్, నాకు క్లీనింగ్ అంటే ఇష్టం లేదు. అంతేకాని మీరు ఐ ఆమ్ హేటింగ్ క్లీనింగ్ అని యూజ్ చేయకూడదు. అదేవిధంగా ఐ నో దెమ్, వారు నాకు తెలుసు. అదేవిధంగా ఐ నీడ్ ఏ రైట్, ఐ అండర్స్టాండ్ ఇంగ్లీష్, ఐ ఓ ఏ కార్. ఆర్ యూ కెన్ యూస్ మోర్ వొకాబులరీ థింగ్స్ లైక్ ఐ అప్రిషియేట్ యువర్ వర్క్, నేను యొక్క పనిని అప్రిషియేట్ చేస్తాను. అంతేకాని ఐ ఆమ్ అప్రిషియేటింగ్ యువర్ వర్క్ అని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా యూజ్ చేయకూడదు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈస్ I dislike horror movies and I believe you. I realize I was wrong. I recognize him. I belong to that man. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటిలో కూడా ఐ బిలాంగ్ టు దట్ మ్యాన్ అని యూజ్ చేయాలి తప్ప మనము ఐ ఆమ్ బిలాంగింగ్ ఆర్ ఐ హ్యావ్ బీన్ బిలాంగింగ్ ఆర్ ఐ వాస్ బిలాంగింగ్ అని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా యూజ్ చేయకూడదు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ మెయిన్ ఆర్ యాక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్. మెయిన్ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ లేదా మోడల్స్ అని కూడా అంటారు. ఈ యొక్క వర్బ్ని యూసేజ్ ఎట్లా ఉంటుందంటే ఫ్రెండ్స్, వర్బ్ని 2 టైప్స్గా మనం యూజ్ చేయొచ్చు. అందులో మొదటిది ఏంటంటే మెయిన్ వర్బ్గా యూజ్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేయొచ్చు. మెయిన్ వర్బ్ మనందరికీ కూడా తెలుసు, ఏదైతే వర్క్కి సంబంధించింది ఉంటుందో ఆ పదాన్ని మెయిన్ వర్బ్ అంటారు. లైక్ ఈట్, డ్రింక్, లుక్, డ్రా ఆర్ రన్, ఇట్లాంటి వర్డ్స్ అన్నింటినీ కూడా మనము మెయిన్ వర్బ్స్ అంటారు. బట్ వాట్ ఆర్ ద హెల్పింగ్ వర్బ్స్? హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటంటే లైక్ బీ ఫార్మ్స్, లైక్ యామ్, ఈస్, ఆర్, వాస్, వర్, బీ, బీన్, బీయింగ్, ఇట్లాంటి వాటన్నిటిని కూడా బీ ఫార్మ్స్ అని అంటారు. అంటే వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారు. అదేవిధంగా డూ ఫార్మ్స్ అంటే డూ, డిడ్, డన్, ఇట్లాంటి వాటిని డూ ఫార్మ్స్ అంటారు. అదేవిధంగా హ్యావ్ ఫార్మ్స్ లైక్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యావ్ బీన్, ఇట్లాంటి వాటన్నిటిని కూడా మనం ఏమంటామంటే హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఈ యొక్క సెంటెన్స్లో మన హెల్పింగ్ వర్బ్స్ని ఏ విధంగా యూజ్ చేస్తాం? లెట్ us see one example. దే ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్, వారు ఆ యొక్క పొలంలో పని చేస్తూ ఉన్నారు. ఇక్కడ వర్క్ అనేటువంటిది మనకు మెయిన్ వర్బ్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఆర్ అనేటువంటిది మనకు ఒక హెల్పింగ్ వర్బ్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అండ్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ దట్ షీ ఈస్ లుకింగ్ బ్యూటిఫుల్. ఇక్కడ లుకింగ్ అనేటువంటిది ఒక మెయిన్ వర్బ్ అయితే ఈస్ అనేటువంటిది ఒక హెల్పింగ్ వర్బ్. 4 times, ఆర్ యూ కెన్ సే వీ హ్యావ్ విజిటెడ్ తాజ్ మహల్ 4 times. ఇక్కడ మనం ఒకసారి గమనించాల్సింది ఏంటంటే హ్యావ్ని ఎందుకు యూజ్ చేసాం. ఒకవేళ మనం ఈ విధంగా చెప్పొచ్చు కదా, వి విజిటెడ్ తాజ్ మహల్ 4 times అని. బికాస్ యూ కాంట్ సే దట్ వీ విజిటెడ్ తాజ్ మహల్ లాస్ట్ ఇయర్ మేము తాజ్ మహల్ని విజిట్ చేసాం. ఈ యొక్క వీ హ్యావ్ విజిటెడ్ తాజ్ మహల్ 4 times అండ్ వీ విజిటెడ్
తాజ్మహల్ లాస్ట్ ఇయర్కి మధ్య తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి అని ఆలోచిస్తే వీ హ్యావ్ విజిటెడ్ అనేటువంటి వర్డ్ మనకు ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ని మనకు తెలియజేస్తుంది ఫ్రెండ్స్. అంటే మనం ఎక్కువసార్లు మన లైఫ్లో ఆ యొక్క దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాం లేదా చూసామని చెప్పే సందర్భంలో మనం దాన్ని యూజ్ చేసాం. కానీ మీరు ఒక్కసారి మాత్రమే తాజ్మహల్ని చూశారు, ఇంకెప్పుడు చూడలేదని చెప్పేటప్పుడు వి విజిటెడ్ తాజ్మహల్ లాస్ట్ ఇయర్ లేదా లాస్ట్ ఇయర్ మేము తాజ్మహల్ని విజిట్ చేశాము అని చెప్పే సందర్భంలో యూజ్ చేయాలి. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ మోడల్స్. మోడల్స్ అంటే క్యాన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్, మస్ట్, హ్యాస్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు, ఇట్లాంటి వాటన్నిటిని కూడా మనము మోడల్స్ అంటారు ఫ్రెండ్స్. ఈ మోడల్స్ అనేటువంటివి మనకు ఒక స్పీకర్ యొక్క లైక్ అతని యొక్క మూడ్ ఎట్లా ఉంది అని తెలియజేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే ఐ కెన్ ప్లే పియానో. ఐ ప్లే పియానో అంటే నేను పియానోని ప్లే చేస్తాను, కానీ మీకు ఆ సామర్థ్యం ఉంది అనే ఉద్దేశంలో చెప్పాలనుకున్నప్పుడు ఐ కెన్ ప్లే పియానో, నేను పియానోని ఖచ్చితంగా ప్లే చేస్తాను. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సీ దట్ యూ మస్ట్ నాట్ డ్రింక్ ఆల్కహాల్, నువ్వు ఆల్కహాల్ని లేదా మందుని తాగకూడదు అనేటువంటి సెన్స్లో మనం యూజ్ చేస్తున్నాం. ఏమనంటే ఖచ్చితంగా చెప్తున్నాం అది తాగితే నువ్వు చనిపోతావు అనేటువంటి సెన్స్లో మనం యూజ్ చేస్తున్నాం. అది నువ్వు చేయకూడదు, ఖచ్చితంగా చేయకూడదు, 100% నువ్వు చేయకూడదు అని చెప్పే సందర్భంలో యూ మస్ట్ నాట్ డ్రింక్ ఆల్కహాల్ యూజ్ చేస్తాం. ఈ విధంగా ఒక స్పీకర్ యొక్క మూడ్ అనేటువంటిది ఏ విధంగా ఉందో తెలియజేసేదాన్నే మోడల్స్ అంటారు ఫ్రెండ్స్. ఈ మోడల్స్ సంబంధించి ఇంకొక వీడియోని నేను వచ్చే వీడియోస్లో నేను చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కూడా నేను చేయాలని అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో మీరు ఎస్ అని మీరు టైప్ చేయండి. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఫ్రెండ్స్ వర్బ్స్ అనేటువంటివి టోటల్గా 5 టైప్స్ ఉంటాయని మా అందరికీ కూడా తెలుసు. నెంబర్ 1 రూట్ వర్బ్, నెంబర్ 2 ఈజ్ present verb, and number 3 is past verb, number 4 past participle, and last thing is continuous form like ing form. Let us see one example that call అనేది root verb friends. దీనికి మనము present tense లో చూస్తే కనుక calls, or you can say that call ప్లూరల్కి అయితే, past tense లో వచ్చేసి called, and past participle లో వచ్చేసి called, and ing form వచ్చేసి calling. అంతేకాకుండా యూ కెన్ సే దట్ టీచ్, టాట్, టీచింగ్. డ్రింక్ వర్బ్స్ని మనం చూసినప్పుడు లెట్ us see one example that రన్, ర్యాన్, రన్, రన్నింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తే డ్రింక్, డ్రాంక్, డ్రంక్, గో, వెంట్, గాన్. ఈ విధంగా ఈడీ ఫామ్ని యూజ్ చేయకుండా వాటికంటూ కొంత ప్రత్యేకమైనటువంటి వర్బ్స్ ఫామ్స్ ఉండే వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. పాస్ట్ పార్టిసిపుల్లో ఏమొస్తుంది ఆర్ పాస్ట్ టెన్స్లో ఏమొస్తుంది అని మనం తెలుసుకోవాలంటే అది చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకు చదవడం ద్వారా కానీ లేదా ఎక్కడైనా మనం నేర్చుకోవడం ద్వారా కానీ లేదా వర్డ్స్ని మనం ప్రాక్టీస్ చేయడం వల్ల కానీ ఇవి ఏ ఫామ్లోకి వస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అండ్ ద ఫైనల్ థింగ్ ఈజ్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే వాట్ ఎవర్ ద వర్డ్ టేక్స్ అన్ ఆబ్జెక్ట్ ఇట్స్ కాల్డ్ ట్రాన్సిటివ్ వర్బ్స్. ఆ యొక్క వర్బ్ అనేటువంటిది సొంతంగా ఒక మీనింగ్ని క్రియేట్ చేసుకోలేదు ఫ్రెండ్స్, అది ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఉంటేనే మనకు వర్బ్కి పూర్తిగా ఈక్వల్ అయ్యి మనకు మంచి సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అవుతుంది. లెట్ us see one example that రొనాల్డో కిక్డ్. రొనాల్డో తన్నాడు. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్, ఏమి తన్నాడు రొనాల్డో? ఇన్ దట్ టైం మనము ఆ సమయంలో రొనాల్డో కిక్ ద ఫుట్బాల్, రొనాల్డో ఫుట్బాల్ని తన్నాడు. ఈ సెంటెన్స్లో తన్నాడు అనే దానికి మనకు ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్, అదేంటంటే ఫుట్బాల్ని తన్నాడు అని. అంటే ఏ వర్బ్ అయితే మనము ఆబ్జెక్ట్ని తీసుకొని కలిపి ఒక మీనింగ్ అనేది వస్తేనే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. అంటే ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయింటే, ఆబ్జెక్ట్ అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ లేదా ఏదైనా ఒక వర్క్ని తీసుకునేదాన్నే ఆబ్జెక్ట్ అంటారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని ఏ వర్బ్ అయితే ఉంటుందో దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ మేడ్ ఏ కేక్. అంటే నేను ఒక కేక్ని తయారు చేశాను. ఇక్కడ మీరు ఐ మేడ్, నేను తయారు చేశాను, ఏం తయారు చేశాను అని డౌట్ మనకు వస్తుంది. అప్పుడు ఐ మేడ్ ఏ కేక్, నేను ఒక కేక్ని తయారు చేశానని మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే అర్థం ఏంటంటే ఏవైతే వర్బ్స్
ఆబ్జెక్ట్ మీద ఆధారపడకుండా వాటికంటే ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుందో వాటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు ఫ్రెండ్స్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఎగ్జాంపుల్ చూస్తే ద చైల్డ్ లాఫ్ట్ లౌడ్లీ, ఆ చిన్న పాప గట్టిగా నవ్వింది. ఇక్కడ లాఫ్ట్ అనేటువంటి దానికి మీనింగ్ చూస్తే నవ్వింది, అంతేగాని నవ్వింది అంటాం కానీ ఏమి నవ్వింది అనే క్వశ్చన్ అనేది మనకు రాదు ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఏమి చేస్తుంది ఆర్ ఏమి నవ్వింది అనేటువంటి వర్డ్ని మనం యూజ్ చేయం, ఎందుకంటే ఆమె నవ్వుతుంది. నవ్వు అనేది మనందరికీ కూడా తెలుసు, నవ్వినారంటే దానికంటే ఒక అర్థం ఉంది. అదే తన్నాడంటే ఏం తన్నాడు, లేకపోతే నేను చేశాను ఏం చేశాము, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు ఒక డౌట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, అదేంటంటే ఏది ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని ఎలా కనుక్కోవాలి అంటే, మనకు ఒక వర్బ్ వరకు ఒక సెంటెన్స్ వచ్చి దాని తర్వాత మనకు ఏమి చేశాడు అనేటువంటి క్వశ్చన్ రాకుండా ఉన్నట్లయితే అది ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఒకవేళ ఏమి చేశాడు అని మనం క్వశ్చన్ వేసుకోవాలి వచ్చిన పరిస్థితి వస్తే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. మీకు ఈ రెండింటికి మధ్య తేడా చూడండి ఫ్రెండ్స్. ద మంకీ క్లైంబ్డ్, క్లైంబ్డ్ అనేది ఏంటి? ఎక్కాడు. ఎక్కాడంటే మనకు తెలిసిపోతుంది కదా అది ఎక్కాడంటే, కానీ మనకు ఒక క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్, ఏంటంటే ఏమి ఎక్కింది, ఆ యొక్క మంకీ ఏమి ఎక్కింది అనే క్వశ్చన్ మనకు వస్తుంది. అదే లాఫ్ట్ అంటే నవ్వాడు, ఏమి నవ్వాడు అనే క్వశ్చన్ అనేది మనకు రాదు ఫ్రెండ్స్. ఆ విధంగా మనము ఈ ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ మధ్య తేడాని గుర్తించాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? దిస్ ఈస్ ద టోటల్ టాపిక్ అబౌట్ వర్బ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తేనే ఇంకా మేము చాలా వీడియోస్ చేయడానికి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.